హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా అండి? ఈ వేడి వేడి సమ్మర్లో చల్లగా ఏదైనా తినాలి లేకపోతే తాగాలనిపిస్తుందండి. పెద్దవారికైనా పిల్లలకైనా సరే. అందుకని చెప్పేసి నేను పిల్లలకి ఇంకా పెద్దలకి ఎంతో ఇష్టమైన కుల్ఫీ అయితే ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. దీనికోసం ముందుగా నేను ఒక పాల ప్యాకెట్ తీసుకున్నానండి. నార్మల్ పాల ప్యాకెట్ తీసుకొని స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక పాన్ పెట్టేసి ఈ పాలని కూడా దాంట్లో వేసుకున్నాను. ఆ ప్యాన్లో వేసుకొని మొత్తం కూడా ఇదిగోండి ఇలా పొంగు వచ్చేంత వరకు కూడా మరిగించుకుంటున్నానండి. పొంగు వచ్చిన తర్వాత ఇలా కలుపుకుంటూ మొత్తము పాలన్నీ కూడా సగం పాలయ్యేంత వరకు మరిగించుకుందామండి. ఇవి మరిగేలోపు మనం మిగతా ప్రాసెస్లోకి అయితే వెళ్దాము. ఒక మిక్సీ జార్ తీసుకొని కొన్ని బాదం పప్పు, ఇంకా జీడిపప్పు, ఒక 3 ఇలాచీలని వేస్తున్నానండి. వేసుకొని మనకు కచ్చాపచ్చగా కావాలంటే కచ్చాపచ్చగా, లేకపోతే మెత్తగా అయినా మిక్సీ పట్టుకోవాలండి. నేనైతే కచ్చాపచ్చగా అయితే మిక్సీ పడుతున్నాను అనమాట. ఇలా పట్టిన తర్వాత ఇది పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ఇదిగోండి పాలైతే మరుగుతున్నాయి కదా, ఇలా కలుపుకుంటూ మనము సగం పాలయ్యేంత వరకు మరిగించుకోవాలండి. ఈ సగం పాలైన తర్వాత ఒక 3 స్పూన్ల వరకు షుగర్ వేస్తున్నానండి. మనం షుగర్ తినేదాన్ని బట్టి వేసుకోండి. ఎక్కువ తినే వాళ్ళైతే మీరు మీ టేస్ట్కి సరిపడా వేసుకోండి. ఇది వేసుకున్న తర్వాత ఈ చక్కెర అంతా కరిగేంత వరకు ఇలా కలుపుకుంటూ కరిగించుకుందామండి. ఇదంతా కరిగిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదండి, జీడిపప్పు, బాదం పప్పు, ఇంకా 3 ఇలాచీలు, అవన్నీ కూడా దీంట్లో వేసేసి మొత్తం ఇలా కలుపుకుంటూ ఒక 5 నిమిషాలు ఉడికించుకుందామండి. 5 నిమిషాల తర్వాత ఇదిగోండి ఇలా కలుపుకుంటూ 5 నిమిషాలు ఉడికించిన తర్వాత ఇది తీసి మొత్తం పూర్తిగా చల్లగా అవనివ్వాలండి. ఇది చల్లారిన తర్వాత మనము ఐస్ క్రీమ్ దేంట్లో చేసుకోవాలనుకుంటున్నామో, నేనైతే ఇదిగోండి ఈ ఐస్ క్రీమ్ మౌల్లో కొద్దిగా వేసుకుంటున్నానండి. వేసుకొని మొత్తం కూడా ఇలాగనే వేసుకోవాలండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. మనం పిల్లలకి బయట ఐస్ క్రీమ్ అవి కొనిచ్చే కంటే ఇంట్లో ఇలా హెల్తీగా చేసుకోవచ్చండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. వాళ్ళు ఏమేమి వేసి చేస్తారో మనకైతే తెలియదు కదా. మనమే ఇంట్లో అప్పుడప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకుంటే పిల్లలకు కూడా హెల్తీ, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా మొత్తం వేసేసిన తర్వాత మూత పెట్టేసి ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవడమేనండి. పెట్టేసిన తర్వాత ఉదయాన్నే ఒక్క 2 నిమిషాలు వాటర్లో ఉంచేసి ఇదిగోండి ఇలా తీస్తే కుల్ఫీ అయితే రెడీ అయిపోయిందండి. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. టేస్ట్ కూడా అంతే ఉందండి, చాలా బాగుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, మీకు చాలా నచ్చుతుందన్నమాట. పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. ఈ సమ్మర్లో పిల్లలు అయితే ఇంట్లోనే ఉంటారు కదా, ఇలా చేసి పెడితే వాళ్ళకైతే చాలా బాగా నచ్చుతుందండి. ఇలా మీలో ఎంతమందికి కుల్ఫీ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.